హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. చాలా రోజులు అవుతుంది, లాంగ్ వీడియోతో అయితే అస్సలు రాలేదు కదా. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఇలా వచ్చాను. కొత్తింట్లోకి వచ్చినాక ఎగ్జాక్ట్లీ 1 వీక్కి ఈ క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను. ఈ పని కూడా చేస్తారా, ఇది కూడా వీడియో తీస్తారా అని అంటే నాకు తెలియదు, కానీ నేనైతే తీశాను. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చుంటే చైర్లో కూర్చుంటే ఎదురుగా గోడ ఉంటుంది మాకు. ఆ గోడ మీద అన్ని మరకలు ఉన్నాయి. ఆ మరకలు చూసినప్పుడల్లా మనకు ఒక ఓసిడి ఉంది కదా, ఆ ఓసిడి వల్ల ఏమన్నా చిన్న మరకలు కనబడితే మైండ్ అంతా అక్కడనే ఉండిపోతుంది. ఈరోజు ఎలాగైనా సరే ఇది క్లీన్ చేయాలని చెప్పి మార్నింగ్ లేవగానే ఈ క్లీనింగ్ పని అంతా పెట్టేసుకున్నాను. సో ఈ వాల్స్ అనేది ఏంటంటే ఈజీగా మనం వాటర్ పోసి కడుక్కోవచ్చు అన్నట్టు. అందుకోసం అని చెప్పి ఒక మగ్గులో కొంచెం లిక్విడ్ తీసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకొని ఒక క్లాత్తో మంచిగా రుద్ది తీసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు కడిగేయచ్చు కదా అని. ఆల్రెడీ కడిగాను, కానీ కడగడం వల్ల అయితే పోవట్లేదు. అందుకని ఇలా లిక్విడ్ వాటర్ తీసుకొని మంచిగా క్లాత్ సహాయంతో మొత్తం రుద్దేశాను. ఇప్పుడైతే నీట్గా అయిపోయింది. సో మార్నింగ్ అయితే ఇంట్లో ఫస్ట్ వంట అవన్నీ పెట్టేసి, ఇంట్లో వాళ్ళు హాలిడేస్లో నేను చేసింది, సో వాళ్ళు ఇంకా లేవ్వలేరు. అప్పటి వరకు చేసేద్దామని పెట్టుకున్నాను. బట్ నేను ఒకటని స్టార్ట్ చేస్తాను, అది ఇంకేదో వేరే పనులకు కూడా వెళ్ళిపోతుంది. సో అది కూడా మీరు వీడియోలో కంటిన్యూషన్లో చూసారా. ఇది అపోజిట్ గోడ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. మీకు అంతా చూపించలేదు, జస్ట్ కొంచెం మాత్రమే చూపించాను. ఇదైతే ఇక్కడ డోర్కి రైట్ సైడ్ అన్నట్టు. ఇక్కడ కూడా చాలా మార్కలు ఉన్నాయి. అసలు వీడియోలో మీకు అంత క్లారిటీగా కనబడట్లేదు. నా లక్ కొద్ది మంచిగానే, అంటే కొంచెం శ్రమ అయితే పడింది. కష్టపడకపోతే ఏది రాదు కదా, కొంచెం కష్టమైతే అయింది. కానీ నీట్గా క్లీన్ అయిపోయింది, చూడడానికి చాలా బాగుంది. ఈ ఫ్రంట్ సైడ్ కన్నా ఇంకా బ్యాక్ సైడ్ అయితే చాలా దట్టిగా ఉండే. సో ఎందుకంటే రోడ్కి దగ్గర కాబట్టి ఆ డస్ట్ అనేది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. రైట్ సైడ్ అయిపోగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్దిగానే ఉండే. సో ఇక్కడ తొందరగా అయిపోయింది, ఎక్కువ టైం అయితే పడలేదు. సో ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇవి క్లీన్ చేసిన తర్వాత అక్కడ మనీ ప్లాంట్ కనబడుతుంది కదా, మీకు అనిపించవచ్చు ఇదేంటి ఇంట్లో పని అంతా అయిపోయినాక పెట్టుకున్నా అంటున్నావు సౌజన్య, మరి వెదర్ చూస్తేనేమో చల్లగా ఉంది అని. మాకు ఇక్కడ ఎండ అనేది ఎక్కువ రాదు, ఎందుకంటే అపోజిట్లో బిల్డింగ్ ఉంటుంది. సో అందుకని ఎండ ఉండదు. ఈ పని చేస్తున్నప్పుడు అంటే ఈ వాల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నప్పుడు మ్యాక్సిమం నాకు టైము 11 or 12 అవుతుంది అనుకుంటా. కానీ అప్పటికి కూడా ఇంటి ముందు ఇలా ఉంది. వెదర్ కూడా అంతే, మరీ అంత ఎండ లేదు, కొంచెం వెదర్ కూల్గానే ఉంది. సో చూసారా, అలా రుద్ది క్లాత్ నిజంగా చెప్తున్నాను, ఒక 2-3 క్లాత్లు యూజ్ చేశాను అనుకుంటాను. అవి తూడవడం వల్ల ఏమంటారు పీసెస్గా హోల్స్ పడి చినిగిపోయింది. సో ఒకటి చినిగిపోగానే మళ్ళీ ఇంకోటి తీసుకొని స్పంజ్ యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర స్పంజ్ లేదు, అందుకని క్లాత్ యూజ్ చేశాను. ఇక్కడ అదైతే పక్క వాళ్ళదండి, వేరే పోర్షన్ వాళ్ళది విండో. సో అక్కడ కూడా అంటే మన పోర్షన్ వరకు మనకి ఎంత ప్లేస్ ఉందో అదంతా క్లీన్ చేసుకున్నాను. సో మీలో ఎవరికన్నా ఇలా అలవాటు ఉందా, ఇక్కడ చిన్న మరకలు కనబడితే క్లీన్ చేసుకోవడం? ఇంకొకటి బయట అయితే క్లీన్ చేశాను, ఇంట్లో కూడా ఉన్నాయి. ఇంట్లో క్లీన్ చేయాలి, కానీ అవుతుందా అవ్వదా అనేది కొంచెం డౌట్. ఎందుకంటే బయట అంటే కొద్ది ప్లేసే కాబట్టి క్లీన్ చేసుకున్నాను. సో బెడ్రూమ్లో, హాల్లో అయితే ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఇంట్లో కూడా, కానీ బెడ్రూమ్లోనే ఉంది. అంటే ఇప్పటికీ ఇంకా మా సామాన్ అనేది అంతా సర్దడం అట్లా కాలేదు, ఎందుకంటే మధ్యలో కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల డిలే అయిపోయింది. ఇక్కడ విండోస్ కూడా ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇంట్లోకి వచ్చే ముందు అంతా కడిగాను, కానీ కడగడం కన్నా తుడవడం చాలా బెటరు. ఇంకోటి మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే నేను వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు నీట్గా ఉంటుంది. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తుకొస్తుందండి, మా ఫ్రెండ్ నాకు షేర్ చేసింది. తను కూడా నేను ఎంత క్లీనింగ్ మెయింటైన్ చేస్తానో తను నాకన్నా ఎక్కువ. అలాంటిది తనకు ఒకరు ఒక మాట అన్నారంట, అంటే తను కూడా రెంటరే. సో ఆ మాట ఏంటంటే, మన ఇల్లు అనుకొని మనం నీట్గా మెయింటైన్ చేస్తాము, కొంచెం మంది అయితే అస్సలు మెయింటైన్ చేయరు. కానీ చివరికి మనం నీట్గా ఉంచుకున్నా కూడా మనకే మాటలు వస్తాయి, నువ్వు మాత్రం అలా ఎక్కువ క్లీనింగ్ అని అదని హెల్త్ పాడు చేసుకోకు, ఎంతైనా మన రెంటిల్లే కదా, ఎలా ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేసుకో, నాకు ఇలా అయింది అని చెప్పి తను చెప్తూ బాధపడింది. అంటే అందరూ ఒక రకంగా ఉండారు కదా.
కొందరికి నీట్గా ఉంచుకోవడం ఇష్టం, కొందరికి అలా బిజీ లైఫ్లో బిజీగా ఉండడం వల్లనో ఏంటో మెయింటైన్ చేయరు. సో అంత మాత్రాన ఇంటోళ్ళు కూడా అంటే ఓనర్స్ కూడా చూడాలి ఎవరు ఎట్లా ఇన్ని రోజుల నుంచి ఇల్లు నీట్గా ఉంచుకుంటుంది అన్న వాళ్ళే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నారని తెలిసినప్పుడు ఇల్లు ఇలా ఉంచుతారా అలా ఉంచుతారా అనడం కరెక్ట్ కాదు కదా. సో ఎంతైనా అది రెంట్ ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఒక్కసారి మనం రెంట్కి వెళ్ళినప్పుడు అది మన ఇల్లే కాబట్టి మనం మెయింటైన్ చేస్తాము. సో ఓనర్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఎవరు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. ఎందుకంటే దెబ్బలు శరీరానికి తగులుతాయి, మాటలు మనసుకు తగులుతాయి. ఇన్ని రోజులు అంతా మంచిగా ఉండి లాస్ట్ మూమెంట్లో ఒక మాట అనేసరికి అదంతా చేసిందంతా పోతుంది. అరే నేను ఇంత మంచిగా మెయింటైన్ చేశాను, చివరికి నన్ను ఇలా అన్నారేంటి అని అంటారు. మ్యాక్సిమం ఎంత మనం మెయింటైన్ చేసినా కొంచెం ఇల్లు అనేది కొద్దిగా అయితే డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అంటే నీట్గా అందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీట్గానే ఉండాలంటే కుదరదు కదా. సో నేను ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాల్సే కాదండి, వాష్రూమ్ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. వీలైతే షార్ట్, ఇది కూడా నేను లాంగ్ వీడియో అనుకున్నాను, అసలు షార్ట్ వీడియో లాగా వచ్చేసింది. వీడియో విషయానికి వస్తే కిటికీలు అన్నీ తుడవడం అయిపోయింది, అలాగే వాల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. లాస్ట్కి నేను చెప్పాను కదా ఒక పని అని స్టార్ట్ చేస్తే ఇంకో పనికి వెళ్తానని. సో ఇక్కడ మొక్కలు కూడా నాకు ఎందుకో దుమ్ము అంతే ఎలాగా అనిపించింది, వీటికి ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ అంటే నాకు ఉన్నవి కొన్ని మొక్కలు కూడా ఇక్కడ ట్యాప్ దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి ఇలా చెట్లని అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసినా కూడా ఎంత బాగా కనబడుతున్నాయో. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము, కానీ కొన్ని కారణాలు అంటే ఇంతకుముందు చాలా మొక్కలు ఉండేవి. సో కొన్ని కారణాల వల్ల మొక్కలన్నీ తీసేసాను. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్, అందులో వచ్చేసి మనీ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది ఈజీగా పెరుగుతుంది కదా. సో ఇంకొకటి స్నేక్ ప్లాంట్ తీసుకొచ్చాను. స్నేక్ ప్లాంట్ కూడా ఇంట్లో చాలా మంచిదండి, ఆక్సిజన్ ఎనీ టైం అది రిలీజ్ చేస్తుంది. సో అందుకని అదొకటి, అది కూడా మా పాప వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చాను, అది కూడా పెట్టేశాను. చాలా బాగా వచ్చింది. చూసారా మొక్కలన్నీ ఎలా కడుగుతున్నాను, చాలా దుమ్ము వచ్చిందండి. అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు నేనైతే ఏం క్లీన్ చేయలేదు, అక్కడ నేను తీసుకొచ్చి అలాగే పెట్టేశాను అన్నట్టు. సో అందుకని అట్లానే కాదు, వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా ఇలా మొక్కల్ని అంతా క్లీన్ చేసుకోవడం, అలా దుమ్ము పడితే ఏదన్నా అంతా చేసుకుంటే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది, బాల్కనీ కూడా ఎంతో అందంగా ఉంటుంది. సో మీరు ఎవరికైనా ఇలా మొక్కలు పెంచడం అలవాటు ఉందా, ఉంటే మీరు వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు, ఇంకేమైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అంటే ఈజీగా ఇంట్లో పెంచడానికి అవైలబుల్గా ఉన్నవి ఉంటే. సో ఇది అయిపోయింది కదా. ఇంకేందంటే ఇంతకుముందు ఉన్నాను కదా ఆ ఇంట్లో అయితే అసలు స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్, అప్పుడు ఓనర్స్ కూడా లేకుండే మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆంటీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తామన్నారు. బట్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అయ్యి వాళ్ళు బయటికి వెళ్ళారు. సో మేము వచ్చి క్లీన్ చేసుకున్నాం. నిజంగా చెప్తున్నాను, ఎంత చండాలంగా ఉండే అంటే నేను ఎంత కడిగి ఆ మాత్రం తీసుకొచ్చుకున్నాను. అసలు బ్యాక్ సైడ్ బాల్కనీలో మీరు చూసారు కదా, అక్కడ ట్యాప్ దగ్గర వాటర్ పోయే దగ్గర చింకు కింద అనుకుంటా, చింకు కాదు వాష్ బేసిన్ కింద అసలు ఎంత ఘోరంగా ఉండేదో. నేను అంత క్లీన్ చేసి ఆ మాత్రం చేసుకున్నాను. వాష్రూమ్స్ అయితే మొత్తం మరకలు పట్టేసినాయి. అది మన హార్పిక్ ఉంటుంది కదండి, ఆ హార్పిక్ బ్లూ హార్పిక్ వాడాను, రెడ్ హార్పిక్ వాడాను. ఆ వాల్స్కి సపరేట్ ఉంటుంది కదా, టైల్స్కి సపరేట్ ఉంటుంది కదా, అది వాడాను. అంత మెయింటైన్ చేయంగా ఆ మాత్రం ఉండే. ఇంకొకటి మంచినీళ్ళకి బోర్ నీళ్ళకి వాష్రూమ్సే కానివ్వండి ఫ్లోరే కానివ్వండి డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే మరకలు అయిపోతుంది. అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఏం కాదు. సో ఎవరన్నా అట్లా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే, అంటే రెంట్గా ఎక్కడికన్నా షిఫ్ట్ అవుతుంటే కొంచెం ఇల్లు ఓనర్స్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఎలా ఉందో ఓనర్స్ని పిలిపించి ఇదంతా చూయించుకోండి. ఎందుకంటే మా ఫ్రెండ్కి జరిగిన సంఘటన ఎవరికి జరగొద్దని తను నాకు చెప్పింది, ముందు జాగ్రత్తగా ఉండే ఇలా అయింది నాకు కూడా అని చెప్పి. సో నేను కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇదంతా మొక్కలు కడగడం అయిపోయిన తర్వాత బాల్కనీ అంతా ఒకసారి తుడుస్తున్నాను. సో బాల్కనీ అంతా ఒక్కసారి తూడ్చేసాను, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అక్కడ కూడా తూడ్చేసుకున్నాను. తూడ్చేసిన తర్వాత మొక్కలు అయితే వాటిని సెట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్పాలి, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఓన్ హౌస్ ఉండాలంటే చాలా కష్టం. మెయిన్గా సిటీలలో కంపల్సరీ ఏదో జాబ్ పర్పస్లోనో ఇంకేదో విషయంలో రెంట్కు ఉండేటప్పుడు
ఓనర్స్ మనకి ఇల్లు ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో మనం ఒకసారి అబ్జర్వ్ చేసి వాళ్ళకు కూడా మీరు ఇలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని మనం వాళ్ళకి చెప్తే బెటర్, ఒకసారి చూయిస్తే బెటర్, చెప్పడం కన్నా చూయిస్తే బెటర్. సో ఇదంతా మా ఫ్రెండ్ తనకు ఎదురైన సంఘటనని నాతో చెప్పుకొని బాధపడింది. సో నువ్వు కూడా ముందు జాగ్రత్తగా ఉండే అనేసరికి నేను కూడా వెంటనే మా ఓనర్ని పిలిపించి మొత్తం ఇల్లు చూపించాను. చూడండి మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఇలా ఉంది. సో మళ్ళీ ఏంటంటే నేను వెళ్ళిపోయేటప్పుడు నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు కదా, మీరు ఇలా పాడు చేశారు ఇల్లు అది అని ఎవరు అనొద్దు. మన ఓనర్సే కాదండి, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అంటే రెంట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ రెంటర్స్ కూడా ఇల్లు ఎలా ఉంది, ఓనర్స్ మనకి ఎలా హ్యాండ్ ఓవర్ చేశారు అనేది ఓనర్స్కి దగ్గరుండి చూపించండి. ఏమన్నా డ్యామేజ్ ఉన్నా, వాటర్ లీకేజ్ ఉన్నా, ఇంకా వాల్స్ ఏమన్నా అంటే ఏదన్నా ఉంటే కంపల్సరీ వాళ్ళని దగ్గరుండి చూపించండి. ఎందుకంటే మనం ఒక్కసారి ఇల్లు కాల్ చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఓనర్స్ కానీ మనకు కానీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, మన పేరు డ్యామేజ్ అవ్వద్దు అంటే మాత్రం ఇలా చేయండి. ఈవెన్ ఓనర్స్ కూడా అందరు ఒక రకంగా ఉండారండి, కొంచెం మంది అర్థం చేసుకుంటారు, ఈవెన్ రెంటర్స్ కూడా. సో ఇవన్నీ మా ఫ్రెండ్ నా ఎక్స్పీరియన్స్ కలిపి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే సారీ అండి. సో నాకు ఎదురైన మా ఫ్రెండ్కి ఎదురైన అనుభవాల ద్వారా మాత్రమే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో విషయానికి వస్తే మొక్కలు అయితే మంచిగా కడిగేశానండి, దుమ్ములేవి ఎంత ఆకుపచ్చగా ఎంత బాగా కనబడుతున్నాయో. ఇవైతే మనీ ప్లాంట్, ఇంకొకటి స్నేక్ ప్లాంట్ ఉంది కదా, ఇవి రెండు ఇక్కడ పెట్టాను. నిజంగా చెప్పాలంటే స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ పెట్టేసరికి అది అంత లుక్ అనిపిస్తలేదు మనీ ప్లాంట్ ఒకటే పెడితే. అందుకని మా స్నేక్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టేశాను. అలాగే ఈ కింద వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి బాక్సెస్ అనండి, మా ఇంట్లో అయితే కాదు, వేరే వాళ్ళు మా పక్కన నేబర్స్ వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు పడేస్తుంటే నేను తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని ఇలా బాగా కనపడతాయి కదా చెట్ల కింద సపోర్టింగ్గా పెట్టుకుంటే అన్నట్టు అని తీసి పెట్టుకున్నాను. సో ఇలా అయితే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనీ ప్లాంట్స్ని హ్యాంగ్ చేస్తున్నాను. ఒకటేనండి, ఇక్కడ సన్లైట్ పడట్లేదు. దగ్గరున్న 2 మనీ ప్లాంట్లలో ఒకదానికి సన్లైట్ పడాలి, సన్లైట్ పడితే అది మంచిగా పెరుగుతుంది, ఇంకో దానికేమో సన్లైట్ పడొద్దు, నీడకుంటే అది గ్రీన్గా మంచిగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో మీ దగ్గర గెస్ చేసేది ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడ చూసారా అవి మాడిపోయిన ఆకులు, అంటే ఎందుకు గోడకి టచ్ అయితే ఆకులు అనేది మాడిపోయి నల్లగా ఇట్లా అయిపోతున్నాయి, అందుకని కొంచెం ముందుకు జరుపుతున్నా. అలాగే ఏమైనా డ్యామేజ్ అయినాయి అంటే చిన్నగా ఏదో ఉంది నల్లగా, అవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో నేనైతే నార్మల్గా వాటరే పోస్తాను, అప్పుడప్పుడు మన చెట్లే కానీ ఆకులే కానీ ఉంటాయి కదా అవి వేస్తుంటాను. ఇంతకుముందు మొక్కలు చాలా ఉన్నప్పుడు ఎరువు కూడా తయారు చేసేదాన్ని. సో సొంతింటికి పోయేంత వరకు చెట్ల జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యా. అందుకని ఓన్లీ ఇవి మాత్రం, అంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్ లాగానే కదా, అందుకని ఇవి పెడుతున్నాను. ఇవి కూడా పెట్టొద్దు అనుకున్నా, బట్ ఓకే వీటితో అంతేం ప్రాబ్లం ఉండదు కదా అని పెట్టేశాను. కానీ ఇల్లుకి లుక్ వచ్చేదంటే ఈ చెట్ల వల్లనండి. నాకు తెలిసి నాకు చెట్లు అంటే పిచ్చి, చెట్లు అంటే మొక్కలు అంటే చాలా పిచ్చి. దేవుడి దయ వల్ల అదృష్టంలో సొంతిల్లు ఉంటే అప్పుడు అన్ని మొక్కలతో నింపేయాలని నా కోరిక. బట్ ఇప్పట్లో అయితే ఆ అదృష్టం లేదు, టైం పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా అన్నట్టు. కింద అది ఉంది కదా, ఆ ట్రే వచ్చేసి మొక్కలకు నీళ్ళు పోసినప్పుడు కింద అంటే నేను ఇట్లా చిలకరిస్తుంటాను, కింద షూ ర్యాక్ అది, దాని మీద పడితే పాడైతే అని చెప్పి దాని కింద ఫ్రిడ్జ్కి అంటే పాత ఫ్రిడ్జ్కి సంబంధించిన ట్రే ఉంటే అదొకటి పెట్టుకున్నాను. అది ఈజీగా వాటర్ కిందికి వెళ్ళిపోయి ఉంటుందని. చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇప్పుడు. అలాగే బయట మొత్తం కంప్లీట్ కావగానే లోపలికి వచ్చేసరికి ఇది వాష్ బేసిన్ దగ్గర అండి మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రరు డైలీ తూడవాల్సిందే. ఏంటంటే కొంచెం వాటర్ పడ్డా కానీ అంత మరకలు చూడడానికి అంత బాగా అనిపించట్లేదు. సో అందుకని ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంతకు నా క్లీనింగ్ ఎలా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.